సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్స్ బాస్. ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఎస్, ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. స్పెషల్లీ మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ ఫర్ ది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. అండ్ మనందరం అనుకున్నట్టే ఈ మ్యాచ్లో నిజంగా చాలా తమాషాలు జరిగినాయి బాస్. అండ్ అంతేకాదు, కోడీ రోడ్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో అయితే మన కోడీ రోడ్స్ ఇది ఒక ప్రిడిక్షన్ కాదు, ఇది ఒక స్పాయిలర్ అని చెప్పి ఫ్యాన్స్ అందరు మైండ్లో లేదా ఒక విచిత్రమైన డౌట్, ఒక విచిత్రమైన క్వశ్చన్ వదిలేసింది అనమాట. సో చాలా జరిగింది ఈరోజు మన స్మాక్ డౌన్లో. సో స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి అంటే ఫస్ట్ బ్యాక్ స్టేజ్ సామీ జైన్ బాధని చూపించినారు. సామీ జైన్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్కి సామీ జైన్ ఏమని చెప్పిండంటే, ఇది నిజంగా చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది, నీకు అర్థమవుతుందా, నాతో చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది. అసలు నేను ఈరోజు ఇక్కడ నా హోమ్ టౌన్లో నేను నా టైటిల్ డిఫెండ్ చేయాల్సింది, నేను స్టిల్ ఛాంపియన్ ఉండాల్సింది, కానీ నువ్వేం చేసినావు నిక్ ఆల్డిస్? నీ వల్ల నేను స్టిల్ ఛాంపియన్ లేదనేమాట. అంటే నీ వల్ల నేను ఇంకా నేను చాలా బాధ చూస్తున్నాను. లైక్ నాకు ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ దొరకాల్సింది, కానీ నువ్వేం చేసినావు? నువ్వు నాకు కంటెండర్, నంబర్ 1 కంటెండర్ మ్యాచ్లో ఫైట్ చేయని చెప్తున్నావు. అండ్ హైలైట్ ఏంటంటే ఆ మ్యాచ్ అంటే ఫిన్ బ్యాలర్తో ఫైట్ చేయని చెప్పినావు. దాని తర్వాత ఆ మ్యాచ్లో గుంథర్కి యాడ్ చేసినావు. దాని తర్వాత హైలైట్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్కి నువ్వు యాడ్ చేసినావు నిక్ ఆల్డిస్. సో ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు. నేను హ్యాపీ ఉన్నాను కెవిన్ ఓవెన్స్ కోసం, కరెక్టే, కానీ ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు. ఇది చాలా చాలా అన్యాయం జరుగుతుంది నాతో అని సామీ జైన్ బాధను చూపించి అక్కడ ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడిన సామీ జైన్. అండ్ సామీ జైన్ ఏమని చెప్పాడంటే ర్యాండీ ఆర్టన్ ఏం చేసిండని, ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్తో ఫైట్ చేసేటప్పుడు ఓడిపోయిండు. ర్యాండీ ఆర్టన్ ఓడిపోయిండు అన్నప్పుడు ఇంకా నుంచి ర్యాండీ ఆర్టన్ వచ్చి నిలబడ్డాడు బాస్ సామీ జైన్ పక్కన. అండ్ నిజంగా చాలా సాలిడ్ రియాక్షన్ వచ్చింది ఫ్యాన్స్ సైడ్ నుంచి. అండ్ అప్పుడే ర్యాండీ అంటే సామీ జైన్ కొంచెం షాక్ అయింది. అప్పుడే ర్యాండీ ఆర్టన్ చెప్పిండు, పర్లేదు సామీ జైన్ చెప్పు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అంటే క్లియర్ చెప్పు అని ర్యాండీ ఆర్టన్ చెప్పిండు. కానీ అంతలోనే అక్కడ ఇంకలో టీవీ ఉండే, అండ్ ఆ టీవీలో మనకి కోడీ రోడ్స్ కనిపించింది. అంటే కోడీ రోడ్స్ డైరెక్ట్గా రింగ్లో వచ్చేసి ర్యాండీ ఆర్టన్ ఇంకా దేనికోసం మనం వెయిట్ చేస్తాం, లాస్ట్ వీక్ సరిపోలేదు అంటే లాస్ట్ వీక్ ఏదో ఆగిపోయింది మన బ్రాల్, సో ఇప్పుడు నువ్వు వచ్చే ఇక్కడే మనం చూసుకుందామని కోడీ రోడ్స్ చెప్పిండు. సో అప్పుడక్కడ నిక్ ఆల్డిస్ వచ్చి ఫస్ట్ నిక్ ఆల్డిస్ అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ రింగ్ సైడ్ వచ్చేసిండు. నిక్ ఆల్డిస్ వచ్చి, చూడు కోడీ రోడ్స్ అంటే లాస్ట్ వీక్ చాలా డిజాస్టర్ జరిగింది అన్నమాట మీ మధ్యలో, ఇప్పుడు ఇదంతా వద్దు, మీ మ్యాచ్ ఉంది కదా సండే నైట్ మెయిన్ ఈవెంట్లో అనగానే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది మన ర్యాండీ ఆర్టన్ది. అంటే ర్యాండీ ఆర్టన్ అక్కడ వచ్చేసిండు. అండ్ ర్యాండీ ఆర్టన్ వచ్చి ఏమని చెప్పిండు అంటే, కోడీ రోడ్స్ నేను నీకు నీ హోమ్ టౌన్లో సండే నైట్ మెయిన్ ఈవెంట్లో నీ ఫ్యామిలీ ముందు నీకు ఇచ్చి పడేస్తాను, ఇది నేను పలకొట్టేస్తాను అని ర్యాండీ ఆర్టన్ చెప్పిండు కోడీ రోడ్స్కి. సో అప్పుడే కోడీ రోడ్స్ అంటే దేనికోసం వెయిట్ చేస్తున్నాం, ర్యాండీ ఆర్టన్ అంటే సండే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం ఎందుకు, ఈ రోజే ఇప్పుడే ఫైట్ చేద్దామని కోడీ రోడ్స్ చెప్పిండు ర్యాండీ ఆర్టన్కి. సో అప్పుడే ఇక మన నిక్ ఆల్డిస్ ఏమని చెప్పంటే, సారీ ఎక్కువైపోతుంది, అర్థమవుతుందా, అంటే మీ ఇద్దరు చాలా ఎక్కువ చేస్తున్నారు, మీ వల్ల ఇక్కడ అఫీషియల్స్ అంటే రెఫరీస్ అండ్ స్పెషల్లీ మన నిక్ ఆల్డిస్ చాలా పరేషాన్ అయిపోయిందంట, ఇక మీరు ఎక్కువ చేస్తున్నారు, ఇది మంచిది కాదు, అంటే మీకు సండే నైట్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశం దొరికింది, అప్పుడు మీరు ఒకరిద్దరికి అంటే మీరు పలగొట్టుకొని ఏమేమి చేసుకోండి, కానీ ప్రెసిడెంట్ కోసం అంటే మీరు ఎలాంటి డ్రామా ఎలాంటి తమాషా చేయొద్దు. అండ్ ఒక్కవేళ మీరు కనీసం టచ్ చేసుకున్నా సరే, జస్ట్ మీరు ఒకరితో టచ్ చేసుకున్నా సరే మాట ఇస్తున్నారు, రాసి పెట్టుకోండి, మీకు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడుగా అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశమే దొరకదు. ఇక ఇది నా మాట ఇస్తున్నా, రాసి పెట్టుకోండి అని చెప్పిండు అక్కడ నిక్ ఆల్డిస్. అంటే సండే నైట్ మెయిన్ ఈవెంట్ కంటే ముందు ఇక వీళ్ళు ఎలాంటి బ్రాల్ అంటే అసలు వీళ్ళు కనీసం టచ్ బి చేసుకోదన్నమాట, టచ్ చేసుకున్నా సరే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం అవకాశమే ఇయ్యా అని నిక్ ఆల్డిస్ చెప్పేసిండు అక్కడ. సో అప్పుడే ర్యాండీ ఆర్టన్, సరే నేను ఇక మాట ఇస్తాను, నేను ఒక ప్రొఫెషనల్ని అండ్ ఎస్ నేను టచ్ చేయను, కానీ కోడీ రోడ్స్ నువ్వేం చేసినావు, లాస్ట్ వీక్ నువ్వు ఆ స్టీల్ చైర్తో నా పైన అటాక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న అఫీషియల్స్ వాళ్ళందరూ ఆపేసినారు, అండ్ వాళ్ళు ఆపినందుకు నువ్వు నా పైన అటాక్ చేయలేదని నువ్వు అందరికీ చూపించినావు, కానీ అది ఒక అబద్ధం. అంటే నువ్వు ఎందుకు ఆగిపోయినావు అంటే నీకు తెలుసు, అంటే నువ్వు నా పైన అటాక్ చేస్తున్నావు చక్కగా, అంటే నువ్వు మంచిగా బతకలేవని,
అంటే నువ్వు అలాంటి మనిషి కాదన్నట్టు కూడా మాట్లాడేసిండు, నువ్వు ఒక మంచి మనిషి అంటే కూడా చెప్పేసిండు. అక్కడ నువ్వు ఏదో నీ బెస్ట్ రూపం తీసుకొస్తా అనుకుంటున్నావు, కానీ అంత సినిమా లేదంటే అక్కడ మన ర్యాండీ ఆర్టన్ మాట్లాడిండు బాస్. అండ్ కోడీ రోడ్స్ ఏమని చెప్పిండు అంటే, అవునా నువ్వు ఇదంతా చేసిన తర్వాత, నువ్వు నా బ్లడ్ చూసిన తర్వాత నేను సైడ్లో కూర్చుంటాను అనుకుంటున్నా, అంత స్టీల్ అంటే నువ్వు అసలు మేనియాలో ఓడిపోయిన తర్వాత నువ్వు నాకు పంట కిక్ ఇచ్చినావు, అండ్ ఆ పంట కిక్ వల్ల లేదా నేను స్టిల్ మేకప్ చేసి దాన్ని నేను కవర్ చేస్తున్నాను, ఆ దెబ్బ మార్క్కి అర్థమవుతుందా. అండ్ నిజం చెప్పాలంటే అంటే అక్కడ ర్యాండీ ఇంకో మాట చెప్పిండే, అంటే నువ్వు లాస్ట్ వీక్ అంటే లెజెండ్ కిల్లర్కే కిల్ చేసే మనిషి అంటే చెప్పి ఆగిపోయినావు, దాని ముంగట నువ్వు చెప్పలేదు, ఎందుకంటే నువ్వు నాకు ఎప్పటికీ కిల్ చేయలేవు అంటే అక్కడ ర్యాండీ ఆర్టన్ చెప్పిండు కదా. సో అందుకనే కోడీ రోడ్స్ లాస్ట్ అక్కడ ఏమని చెప్పిండు అంటే, నువ్వు మేబీ ఇన్ ఫ్యూచర్లో 15 times ఛాంపియన్, 16 times, 17 times, నువ్వు 18 times అని ఛాంపియన్ అయిపోతాయేమో ర్యాండీ ఆర్టన్. అండ్ నువ్వు ఎంత పెద్ద లెజెండ్ అయిపోయినా, ఎంత పెద్ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయిపోయినా సరే, నువ్వు ఎటు తిరిగి నువ్వు నా దగ్గరికి రావాల్సింది, ఎందుకంటే నీకు ఒక లెజెండ్ కిల్లర్కి కిల్ చేసేది ఇంకెవరు కాదు, QB1 అని చెప్పిండు. అండ్ లాస్ట్లో కోడీ రోడ్స్ ఏమని చెప్పిండు అంటే, ఇదొక ప్రిడిక్షన్ కాదు, ఇదొక స్పాయిలర్. అండ్ ఈ డైలాగ్, ఈ లైన్, ఇదంతా ఎవరితో మీకు తెలుసు అనేమాట. సో ఈ మాట చెప్పిన ఇక ఫ్యాన్స్ అందరూ షాక్లో అక్కడ ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చినారు. అండ్ ర్యాండీ అక్కడ కొంచెం షాక్ అనేమాట. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయాను. నిజంగా షో స్టార్టింగ్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది, చాలా హడావిడి ఉండే ఈ సెగ్మెంట్లో. అండ్ ఎస్, చాలా మంచి సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది బాస్. అండ్ దాని తర్వాత వచ్చింది మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. డేమియన్ ప్రిస్ట్ అండ్ R-Truth వర్సెస్ టామా టొంగా అండ్ టాలా టొంగా మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ ఫర్ WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, టామా టొంగా అండ్ టాలా టొంగానే ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. సో దీని అర్థమైందంటే స్టిల్ మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ టామా టొంగా అండ్ టాలా టొంగా. అండ్ బాస్ అంతేకాదు, దాని తర్వాత ఏదో డేమియన్ ప్రిస్ట్ R-Truth పైన అటాక్ చేసాడేమో అట్లా అనిపించింది, కానీ డేమియన్ ప్రిస్ట్ అటాక్ చేయలేదు, జస్ట్ చేయబడుకు ఇట్లా లేపిండు అనేమాట. సో చూద్దాం, ఏదో WWE ఇక్కడ కుక్ చేస్తుంది, అది ఏందో ఇన్ ఫ్యూచర్లో మనకి తెలిసిపోతుంది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ CM Punk ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటే కెవిన్ ఓవెన్స్ గురించి అడిగినప్పుడు, కెవిన్ ఓవెన్స్ మనసులో అంటే 20 సంవత్సరాలు బాధ ఉందనేమాట, రివెంజ్ కోసం ఫైట్ చేస్తా అంటుండు. అండ్ 17 monthsలో రికవరీ వచ్చిండు, నిజంగా ఇది చాలా మంచి అన్నట్టు అక్కడ మాట్లాడుతుంటాడు. కానీ అంతలోనే అక్కడ ర్యాండీ ఆర్టన్ వచ్చేసిండు. ర్యాండీ ఆర్టన్ వచ్చి ఏమని చెప్పి అంటే, నేను సండే నైట్ మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ హోమ్ టౌన్లో కోడీ రోడ్స్కి కోడీ ఫ్యామిలీ ముందే ఇచ్చి పడేస్తాను. అండ్ దాని తర్వాత CM Punk నేను నంబర్ 15 కోసం వస్తాను, అంటే నేను ఛాంపియన్షిప్ కోసం వస్తానని మన ర్యాండీ ఆర్టన్ చెప్పేసిండు. సో అప్పుడే CM Punk నేను వెయిట్ చేస్తాను అని క్లియర్ చెప్పిండు అక్కడ. అండ్ బాస్, ఇది ఒక ఫ్యూచర్ మ్యాచ్, ఒక ఫ్యూచర్ ఫ్యూడ్ మ్యాచ్గా టీజ్ అయింది. చూస్తాం ఇప్పుడు ఏం జరుగుతుంది. బట్ నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ర్యాండీ ఆర్టన్ అండ్ CM Punk ఫేస్ టు ఫేస్ రావడం నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది బాస్. సో నెక్స్ట్ మనకి జూలియా వర్సెస్ మన బ్లేక్ మెన్రో మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే, కానీ అక్కడ జూలియా ఎంట్రన్స్ అయినప్పుడే మన బ్లేక్ మెన్రో అక్కడ వచ్చి ఒకటిసారి అటాక్ చేసింది జూలియా పైన. ఒక చిన్న బ్రాల్ టైప్ జరిగింది అనుకోండి, అండ్ ఈ మ్యాచ్ జరగలేదు. అండ్ ఇక్కడ ఈ చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన బ్లేక్ మెన్రోది ఉండే, అండ్ ఇక్కడనే ఈ బ్రాల్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ట్రిక్ విలియమ్స్ ఎంట్రన్స్ అయిపోయింది. ట్రిక్ విలియమ్స్ అండ్ ఇలియాటి అక్కడ రింగ్లో వచ్చినారు. అండ్ ట్రిక్ విలియమ్స్ ఏమని చెప్పిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా ఫ్రెండ్ మరోసారి నా దగ్గర వచ్చేసిండు మన ఇలియాటి. అండ్ అంతేకాదు, కానీ నా టైటిల్ ఇంకా నా దగ్గర రాలేదు. అండ్ మన బ్యారన్ కోర్బిన్ ఎలాంటి మనిషి అంటే, నాతో సింగిల్గా ఫైట్ చేయలేకపోతుండు, అంటే సింగిల్గా ఫైట్ చేసినప్పుడు చీటింగ్ చేస్తుండు, షార్ట్ కట్ యూజ్ చేస్తుండు, అంటే సింగిల్గా ఎలాంటి చీట్ లేకుండా ఫైట్ చేయలేకపోతుండు. సో అందుకనే బ్యారన్ కోర్బిన్ నాకు నా టైటిల్ కావాలని చెప్పినప్పుడు, నాకు మ్యాచ్ కావాలని చెప్పినప్పుడు అక్కడ బ్యారన్ కోర్బిన్ వచ్చింది. బట్ బ్యారన్ కోర్బిన్ దగ్గర టైటిల్ లేకుండా అనమాట. రింగ్లో రాగానే
ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు అంటే నువ్వు చీట్ చేసి గెలుస్తున్నా అన్నప్పుడు అక్కడ బ్యారన్ కోర్బిన్ ఏమో చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ ఇక్కడ లేదు, ఎక్కడుందంటే ఆ టైటిల్కి ఒక మంచి హెయిర్ కట్ చేపిస్తున్నా, అంటే మొత్తం అంటే కస్టమ్ డిజైన్గా మార్చేసిండే కదా, సో దానికి కొంచెం హెయిర్ కట్ అంటే మరోసారి ఒక ఒరిజినల్ టైటిల్లా మార్చేస్తున్నా అని చెప్పిండు అక్కడ. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ట్రిక్ విలియమ్స్, నువ్వు నాతో 2 సార్లు ఫైట్ చేసినావు అండ్ 2 సార్లు ఓడిపోయినావు, సో ఇక మన కథ అనేది కథం అయిపోయింది, అర్థమైందా అన్నప్పుడు ఇంకా నుంచి మన ఇలియాటి ఆ కేంద్ర శక్తితో అటాక్ చేసిండు, ట్రిక్ విలియమ్స్ అటాక్ చేసి రింగ్ బయట పడేసినారు బ్యారన్ కోర్బిన్కి. సో అప్పుడే బ్యారన్ కోర్బిన్ ఏమని చెప్పిండంటే, సరే ఒక పని చేద్దాం, ఫైట్ చేద్దాం అంటున్నారు కదా, ఫైట్ చేద్దాం సండే నైట్ మెయిన్ ఈవెంట్లో, కానీ ట్రిక్ విలియమ్స్ నాకు ఫస్ట్ నీ ఫ్రెండ్ లిలియాటి కావాలి, ఒకవేళ ఈ లిలియాటి నాతో పాటు రింగ్లో 5 నిమిషాలు కానీ ఎక్కువ ఉన్నాడు అనుకో, అప్పుడు దాని తర్వాత నేను నీకు మ్యాచ్ ఇస్తాను, ట్రిక్ విలియమ్స్ టైటిల్ కోసం అవకాశం ఇస్తాను. కానీ అదే ఈ లిలియాటి హోమ్ టౌన్లోనే సండే నైట్ మెయిన్ ఈవెంట్లో నేను 5 నిమిషాల లోపు ఈ మనిషిని నేను ఓడిపించేస్తే ఇక మన మధ్య ఎలాంటి తమాషా, ఎలాంటి ఫీడ్, ఎలాంటి ఏమి ఉండదు అన్నమాట, ఇక మన స్టోరీ ఖతమైపోతుంది, ఎలాంటి అవకాశం ఉండదు ఇక నీకు అని చాలా క్లియర్లీ చెప్పేసిండు అక్కడ మన బ్యారన్ కోర్బిన్ ట్రిక్ విలియమ్స్కి. సో అప్పుడే అక్కడ మా లిలియాటి ఎస్ సరే అని చెప్పేసిండు అక్కడ. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ సండే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం బ్యారన్ కోర్బిన్ వర్సెస్ లిలియాటి మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది బాస్. అండ్ స్టిపులేషన్ గుర్తుపెట్టుకోండి, 5 నిమిషాల లోపే, అంటే అక్కడ బ్యారన్ కోర్బిన్ ఓడిపోయాలనుకోలే, లేదా 5 నిమిషాల కంటే ఎక్కువ ఆ రింగ్లో ఉండాలన్నమాట లిలియాటి. బ్యారన్ కోర్బిన్ ముందు ఉంటే మాత్రం ట్రిక్ విలియమ్స్కి అవకాశం దొరుకుతుంది ఇన్ ఫ్యూచర్, లేదంటే లేదు. ఓకే, సో ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ నుంచి ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికింది కెవిన్ ఓవెన్స్ అండ్ ఫిన్ బ్యాలర్ మధ్యలో. అంటే అక్కడ కెవిన్ ఓవెన్స్ ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడ మన ఫిన్ బ్యాలర్ వచ్చిండు. అండ్ రాగానే ఫిన్ బ్యాలర్ చాలా క్లియర్గా చెప్పిండు, ఏంది కెవిన్ ఓవెన్స్ అంటే నువ్వు వచ్చినావు మన మ్యాచ్లో, నేను హ్యాపీ ఉన్నాను యాజ్ ఏ ఫ్రెండ్, కానీ వస్తున్నట్టు ఎవరు తెలియదు అసలు ఇదంతా ఏం జరిగింది అన్నప్పుడు కెవిన్ ఓవెన్స్ అక్కడ అంటే ఆ ఛాంపియన్షిప్ మ్యాచ్ గురించి, అంటే ఈరోజు ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది కదా దాని గురించి వీళ్ళు మాట్లాడడం, కానీ అప్పుడక్కడ గుంథర్ వచ్చిండు. గుంథర్ వచ్చి కెవిన్ ఓవెన్స్ నీకు ఈరోజు ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది, నువ్వు ఆ ఛాంపియన్షిప్ మ్యాచ్ పైన ఫోకస్ చేస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఎట్లా నువ్వు ఓడిపోతాను మాట్లాడు, కానీ ఒక నువ్వు గెలిస్తే కెవిన్ ఓవెన్స్ నువ్వు గెలిస్తే మాత్రము నేను వస్తాను టైటిల్ కోసం అని చెప్పిండు. అండ్ ఈ ఫిన్ బ్యాలర్ గురించి నేను ఎక్కువ ఆలోచించి ఈ ఫిన్ బ్యాలర్కి నేను చూసుకుంటానని చెప్పిండు అక్కడ మన గుంథర్ చెప్పి వెళ్ళిపోయాడు. దాని తర్వాత వీళ్ళు అదే మాట్లాడుకున్నారనే మాట. అంటే గుంథర్కి ఎప్పటికీ అంటే గుంథర్కి ఎప్పుడు బాధనే ఉంటున్నట్టు మన ఫిన్ బ్యాలర్ చెప్పిండు. అండ్ ఫిన్ బ్యాలర్ ఏమని చెప్పాడంటే నువ్వు ఛాంపియన్షిప్ గెలువు, హ్యాజ్ ఏ ఫ్రెండ్ చెప్తున్నాను నువ్వు గెలువు, కానీ దాని తర్వాత అంటే మన ఫిన్ బ్యాలర్ ఛాంపియన్షిప్ కోసం వస్తున్నట్టు అక్కడ ఫిన్ బ్యాలర్ చెప్పిండు. అండ్ బాస్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఒక మంచి మ్యాచ్, మన లాష్ లెజెండ్ వర్సెస్ టిఫనీ. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో మన లాష్ లెజెండ్ గెలిచింది, కానీ దాని తర్వాత వీళ్ళు మళ్ళీ ఒకసారి అంటే జాస్ లాష్ లెజెండ్ అటాక్ చేస్తుంటారన్నమాట టిఫనీ పైన. సో అప్పుడే బాస్ చెల్సీ గ్రీన్ కేండో స్టిక్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి పడేసింది. అండ్ టిఫనీకి కాపాడింది, అంటే లాస్ట్ వీక్ కాపాడలేకపోయింది, జస్ట్ ఇలా పడి తమాషా చూసింది మన చెల్సీ గ్రీన్. అది ఒక బాధ ఉండనే మాట చెల్సీ గ్రీన్ మనసులో, సో ఆ బాధ తీసింది. అండ్ ఈరోజు టిఫిన్కి ఒక మంచిగా అంటే ప్రాపర్గా హెల్ప్ చేసింది. అండ్ లాస్ట్ లెజెండ్ నాజా కేండో స్టిక్తో ఇచ్చేసింది, వాన ఇచ్చి పడేసింది బాస్. అండ్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో సీఎం పంక్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. అండ్ ఏదో పేరు కోసం జస్ట్ సాలిడ్ అని చెప్పడం లేదు, ఇక్కడ నిజం చెప్తున్నాను, మ్యాచ్ నిజంగా సాలిడ్ ఉండే, చాలా కిరాక్ ఉండే, చాలా మంచి రెస్లింగ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ మధ్య ఇలా మాటలు చాలా కిరాక్ ఉండే అనే మాట బాస్. మ్యాచ్ మాత్రం బాగానే ఉండే, కానీ ఎండింగ్ చాలామందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఎండింగ్లో అక్కడ ఏమైందంటే అంటే రెఫరీ పడిపోయిండే, అంటే వీళ్ళు ఫైట్ చేస్తా రెఫరీ తాకిన రెఫరీ పడిపోయాడు. అండ్ దాని తర్వాత అక్కడ మన సీఎం పంక్ ఫినిషర్ ఇచ్చినప్పుడు కవర్ చేసినప్పుడు ఫ్యాన్స్ కౌంట్ చేసిన, అంటే దానికంటే ముందు కెవిన్ ఓవెన్స్ కవర్ చేసినప్పుడు ఫ్యాన్స్ కౌంట్ చేసినారు అనమాట. సో ఇద్దరు సమానమే కనిపించిన ఒక లెక్కలో చూస్తే. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, ఒకవేళ మీరు చూడలేదంటే చూడండి, ఎందుకంటే కామెంటర్ స్టేబుల్ అయినా సరే ప్రతి ఒక్కటి బ్రేక్ అయిపోయినంటే మస్తు ఉండే బాస్. మీరు చూడలే అంటే ఈ మ్యాచ్ కంపల్సరీ చూడండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఒక ఎండింగ్ తప్ప. ఎందుకంటే ఎండింగ్లో అక్కడ సామీ జైన్ వచ్చిండు. సామీ జైన్ వచ్చి అక్కడ ఒక టైప్లో కెవిన్ ఓవెన్స్కి హెల్ప్ చేసిండు, అంటే సీఎం పంక్ మన అటాక్ చేసి సీఎం పంక్ రింగ్లో నూకేయడము,
కెవిన్ ఓవెన్స్ స్టన్నర్ ఇవ్వడము, కవర్ చేయడం, రెఫరీ అక్కడ కౌంట్ చేసినప్పుడు మన సీఎం పంక్ కిక్ అవుట్ చేసిండు. 2.999 అంటే సేమ్ రోమన్ రైన్స్ ఏ టైప్లో కిక్ అవుట్ చేస్తాడు, సేమ్ అదే టైప్లో అంటే కరెక్ట్ 3 కౌంట్ అయ్యే లోపే కరెక్ట్ ఎండింగ్లో కిక్ అవుట్ చేసిండు అనమాట. అండ్ దాని తర్వాత బాస్ సామీ జైన్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఇచ్చిండు కెవిన్ ఓవెన్స్కి. కానీ కెవిన్ ఓవెన్స్ వద్దు, నేను ఈ టైప్లో గెలవాలన్న మనసులో లేదు, వద్దు అని అంటే ఒక టైప్లో నేను చీట్ చేయాలంటే ఇక్కడ చెప్పిండు అనమాట కెవిన్ ఓవెన్స్. కానీ అప్పుడే సామీ జైన్కి ఆ మాట నచ్చలేదు అండ్ సామీ జైన్ అదే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ తోటే ఇచ్చి పడేసిండు కెవిన్ ఓవెన్స్కి. దీని లాభం వచ్చింది సీఎం పంక్కి. సీఎం పంక్ ఫినిషర్ ఇచ్చి ఈ మ్యాచ్లో సీఎం పంక్ గెలిచిండు బాస్. ఎస్, స్టిల్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ సీఎం పంక్. కానీ దాని తర్వాత ఇంకొక ట్విస్ట్ వచ్చింది అండ్ అదేంటంటే సామీ జైన్ సీఎం పంక్ పైన అటాక్ చేసిండు, ఆ ఛాంపియన్షిప్తో అటాక్ చేసిండు సీఎం పంక్ పైన. సో ఒక లెక్కలు చూస్తే సామీ జైన్ అక్కడ వచ్చిండు, బట్ అక్కడ ప్రాబ్లం అయ్యి వీళ్ళిద్దరి పైన అటాక్ చేసిండు. అండ్ ఈ మ్యాచ్లో సీఎం పంక్ అయితే గెలిచిండు, బట్ దీనికి ఒక టైప్లో మీరు ఇక అంటే ఈ మ్యాచ్కి ఒక లెక్కలు డిస్క్వాలిఫై చేసిన పని అయిపోతుండే అనిపించింది అక్కడ విన్ ఇచ్చే బదులు సీఎం పంక్కి. బట్ సరే, ఇప్పుడు ఈ టైప్లో జరిగింది ఈ మ్యాచ్ ఎండింగ్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన మీ రియాక్షన్ నాకు కంపల్సరీ కావాలి. సో మీరు కామెంట్లో ఎప్పుడు అసలు ఈ మ్యాచ్ చూస్తే మీకు అసలు మీకు ఏమనిపించింది అండ్ ఏం జరిగితే మంచిగా ఉంటుండేనో, ఎండింగ్ నచ్చిందా నచ్చలేదా కామెంట్లో ఒక్కసారి కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఈరోజు మీ అందరి కోసం ఒక సెకండ్ వీడియో ఉందన్నమాట. సో సెకండ్ వీడియో కోసం మీరు యాక్టివ్ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు బాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.